మా లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఈ తెలుగు న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి. రేపు గురువారం నిర్జల ఏకాదశి, పరమ పవిత్రమైన రోజు గనుక తులసి మొక్క మీద ఇది పొయ్యండి చాలు, అప్పులన్నీ తీరిపోతాయి, పట్టిందల్లా బంగారంలాగా మారుతుంది, అష్ట ఐశ్వర్యాలు సిద్ధించి ఇక వద్దన్న డబ్బు వస్తూనే ఉంటుంది. ఈ అత్యంత పవిత్రమైన ఏకాదశి రోజున మన ఇంటి ఆవరణంలో ఉండే తులసి మొక్క మీద ఇది పోస్తే చాలు, మీ జీవితంలో మిమ్మల్ని పట్టి పీడిస్తున్న అప్పుల బాధలన్నీ పూర్తిగా తొలగిపోతాయి. ఎన్ని రోజుల నుండో వేధిస్తున్న కఠినమైన ధన సమస్యలన్నీ ఇట్టే పోతాయి. ఊహించని విధంగా ధనలాభం కలుగుతుంది. ఇక మీకు జీవితంలో ఆర్థికంగా ఎలాంటి తిరుగు ఉండదు. మీ ధన సంపాదన అమాంతం పెరుగుతుంది. మీరు వద్దన్నా సరే డబ్బు మీ ఇంటికి ఏరులై పారుతూ వస్తూనే ఉంటుంది. మరి ఇంతటి గొప్ప విశిష్టత కలిగిన ఈ ఏకాదశి రోజున తులసి మొక్క మీద అసలు ఏం పొయ్యాలి, ఆ అద్భుతమైన పరిహారం ఎలా చేయాలి అనే విషయాలను ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకుందాం. ఫ్రెండ్స్, అంతకంటే ముందుగా ఈ వీడియోకి తప్పకుండా ఒక లైక్ కొట్టి కింద కామెంట్ సెక్షన్లో జై శ్రీమన్నారాయణ అని కామెంట్ చేయండి. సనాతన ధర్మంలో 24 ఏకాదశుల గురించి ప్రస్తావన ఉంది. ఎప్పుడైతే అధిక మాసం లేదా మాలమాసం వస్తాయో అప్పట్నుంచి 24కి మరో 2 అదనంగా కలిసి మొత్తం 26 ఏకాదశులు ఏడాదిలో వస్తూ ఉంటాయి. తిథుల ప్రకారం అన్ని ఏకాదశులు ఎంతో శుభప్రదమైనవే. కానీ అన్నిటికంటే ప్రత్యేకమైంది మాత్రం నిర్జల ఏకాదశి. జ్యేష్ఠ శుద్ధ ఏకాదశికే నిర్జల ఏకాదశి అని పేరు. ఈ రోజు ఉపవాసం ఉండి వ్రతమాచరిస్తే 24 ఏకాదశుల్లో ఉపవాసం ఉన్నటువంటి పుణ్యఫలం ఈ ఒక్కరోజే సంప్రాప్తిస్తుంది. ఈ పర్వదినాన నీటిని త్రాగటం పూర్తిగా మానివేస్తారు. అందుకనే దీన్ని నిర్జల ఏకాదశి అని అంటారు. పురాణాల ప్రకారం ఈ రోజును భీమసేన ఏకాదశి అని కూడా అంటారు. ఈ రోజు నీళ్లు కూడా త్రాగకుండా కటిక ఉపవాసం ఉంటే సంవత్సరమంతా అంటే సంవత్సరంలో వచ్చే అన్ని ఏకాదశుల్లో ఉపవాసం ఉన్న ఫలితం వస్తుందని శాస్త్రాలు చెప్తూ ఉన్నాయి. ఇక ఈ ఏకాదశి రోజున కొన్ని వస్తువులు కొని ఇంటికి తెచ్చుకుంటే లక్ష్మీదేవి అనుగ్రహం కలిగి వెంటనే చాలా అదృష్టం వస్తుంది. ముఖ్యంగా ఒక ఉప్పు ప్యాకెట్ కొని తెచ్చుకోండి. అలా చేస్తే సాక్షాత్తు లక్ష్మీదేవి మీ ఇంటికి వచ్చినట్లే. అలాగే కాస్త బెల్లం కొనుక్కొని తెచ్చుకున్నా సరే భూములు బంగారం కొనేంత అదృష్టం మీకు కలిసొస్తుంది. పసుపు రంగు గవ్వలను కూడా కొనుక్కోవచ్చు. ఎందుకంటే గవ్వలను లక్ష్మీదేవికి అక్కా చెల్లెళ్ళుగా భావిస్తారు. అయితే ఇవి ఎండెక్కిన తర్వాత కాకుండా ముందుగానే అంటే ఉదయాన్నే 11 లోపు తెచ్చుకునే ప్రయత్నం చేయండి. వీటితో పాటు ఏకాదశి రోజు రావి చెట్టుకు నమస్కారం చేసుకుని 11 సార్లు ప్రదక్షిణలు చేయడం చాలా మంచిది. రావి చెట్టులో సాక్షాత్తు విష్ణుమూర్తి కొలువై ఉంటారు. గుడిలో ఉన్న రావి చెట్టు దగ్గర దీపం వెలిగించి నీళ్లు పోసి ప్రదక్షిణలు చేస్తే కోరుకున్న కోరికలన్నీ నెరవేరుతాయి. సంతానం లేని వారికి సంతానం కలుగుతుంది. అలాగే మీకేవైనా మొండి సమస్యలుంటే విష్ణుమూర్తికి లేదా వెంకటేశ్వర స్వామికి గుడిలో తులసిమాలను సమర్పించండి. మీ కష్టాలు ఇట్టే తీరిపోతాయి. ఏకాదశి రోజు ఇంట్లో తులసి కోట దగ్గర ఉన్న మట్టిని తీసి నుదుటిన బొట్టుగా పెట్టుకుంటే జాతకంలో ఉన్న నాగసర్ప దోషాలు కూడా తొలగిపోతాయి. అలాగే ఈరోజు కొన్ని పచ్చి పాలు తులసి మొక్కకు పోసి దండం పెట్టుకోండి. ఇక వీడియోలోకి వస్తే మన హిందూ సనాతన ధర్మంలో తులసి చెట్టుకు ఉన్న ప్రాముఖ్యత అంతా ఇంతా కాదు. తులసి చెట్టు సాక్షాత్తు ఆ సిరి సంపదలకు అధిదేవత అయిన శ్రీ మహాలక్ష్మీదేవికి సజీవ ప్రతిరూపం. లోకరక్షకుడైన శ్రీ మహావిష్ణువుకు అత్యంత ప్రీతిపాత్రమైనది తులసిమాత. తులసి చెట్టు లేని హిందూ గృహం ఉండదు అంటే అది ఏమాత్రం అతిశయోక్తి కాదు. ముఖ్యంగా ఏకాదశి రోజు తులసి మొక్క దగ్గర ఆవు నెయ్యితో గాని నువ్వుల నూనెతో గాని దీపం పెడితే చాలా మంచిది. తులసి దళాలతో స్వామివారిని పూజిస్తే సకల పాపాలు తొలగిపోయి అంత్యమున మోక్షం సిద్ధిస్తుంది. తులసి చెట్టు వేళ్లలో బ్రహ్మదేవుడు, కాండం మధ్య భాగంలో శ్రీ మహావిష్ణువు, పైభాగంలో సదాశివుడు కొలువై ఉంటారు. అందుకే తులసి చెట్టును కేవలం భక్తితో ముట్టుకుంటే చాలు పాపాలు నశిస్తాయి. దర్శించుకుంటే విశేషమైన పుణ్యం వస్తుంది. కేవలం ఆధ్యాత్మిక పరంగానే కాకుండా ఆయుర్వేద శాస్త్రంలో కూడా తులసికి ఎంతో ప్రాధాన్యత ఉంది. తులసి గాలి పీల్చడం వల్ల, తులసి తీర్థం తీసుకోవడం వల్ల ఎన్నో అనారోగ్య సమస్యలు మన దరిచేరవు. ఏ ఇంటి ఆవరణంలో అయితే
తులసి మొక్క పచ్చగా నిండుగా కలకలలాడుతూ ఉంటుందో అక్కడ సాక్షాత్తు ఆ లక్ష్మీనారాయణులు ఇష్టంగా కొలువై ఉంటారు. అటువంటి అత్యంత పవిత్రమైన శక్తివంతమైన తులసి చెట్టును నిత్యం పూజించడం వల్ల కుటుంబంలో అష్ట ఐశ్వర్యాలు, ఆయురారోగ్యాలు, సిరి సంపదలు సిద్ధిస్తాయి. అయితే తులసి చెట్టు దగ్గర మనం కొన్ని రకాల తప్పులు అస్సలు చేయకూడదు. చాలామంది తెలియక తులసి కోట దగ్గర బూట్లు, చెప్పులు విడడం, తులసి కోట పక్కనే మురికి నీరు చేరేలా చేయడం లాంటివి చేస్తుంటారు. ఇది చాలా పెద్ద పాపం. దీనివల్ల దరిద్రం పట్టుకుంటుంది. తులసి చెట్టు చుట్టుపక్కల ప్రాంతాన్ని ఎప్పుడూ ఎలాంటి చెత్తా చెదారం లేకుండా అత్యంత పరిశుభ్రంగా, పవిత్రంగా ఉంచుకోవాలి. అలాగే మహిళలు మైల రోజుల్లో తులసి చెట్టును తాకడం కానీ, నీళ్లు పోయడం కానీ, తులసి కోట దరిదాపుల్లోకి వెళ్లడం కానీ అస్సలు చేయకూడదు. తులసి కోటలో వేరే ఇతర మొక్కలను, ముఖ్యంగా ముళ్ళు ఉండే మొక్కలను ఎట్టి పరిస్థితుల్లోనూ పెంచకూడదు. ఒకవేళ ఏ కారణం చేతనైనా ఎండిపోయిన తులసి మొక్క ఉంటే దానిని ఇంట్లో ఉంచుకోకూడదు. దానిని వెంటనే ప్రవహించే నీటిలో కానీ లేదా ఎవరూ తొక్కని ఏదైనా పవిత్రమైన చెట్టు కింద కానీ వెయ్యాలి. అలాగే ఆదివారం రోజు, ఏకాదశి రోజు, ద్వాదశి రోజు, సూర్యగ్రహణం, చంద్రగ్రహణం సమయాల్లో రాత్రి వేళల్లో తులసి ఆకులను ఎట్టి పరిస్థితుల్లోనూ తుంచకూడదు. స్నానం చేయకుండా అపవిత్రంగా తులసి మొక్కను తాకరాదు. ఈ నియమాలను తప్పకుండా నిష్ఠగా పాటించినప్పుడే మన పూజలకు, మనం చేసే పరిహారాలకు పూర్తి ఫలితం దక్కుతుంది. ఇక ఈ పవిత్రమైన ఏకాదశి రోజున అప్పుల బాధలు తీరిపోవడానికి చేయవలసిన అద్భుతమైన పరిహారం గురించి ఇప్పుడు తెలుసుకుందాం. ఈ పరిహారం చేయడం వల్ల మీకున్న ఆర్థిక ఇబ్బందులన్నీ పూర్తిగా తొలగిపోయి ఎంతటి పెద్ద అప్పుల బాధల నుండైనా సరే మీకు త్వరగా విముక్తి కలుగుతుంది. దీనికోసం మీరు ఈ ఏకాదశి రోజున శుభ్రంగా స్నానమాచరించిన తర్వాత ఒక గాజు గ్లాసు లేదా రాగి చెంబును తీసుకోవాలి. పూజా కార్యక్రమాలకు స్టీలు లేదా ప్లాస్టిక్ వాడకపోవడం చాలా మంచిది. ఆ గ్లాసులో లేదా చెంబులో స్వచ్ఛమైన నీటిని పోసి ఆ నీటిలో ఒక స్పూను చక్కెర వేయాలి. చక్కెర అనేది శుక్రుడికి, లక్ష్మీదేవికి ఆకర్షణగా పనిచేస్తుంది. ఆ తర్వాత అందులో ఒక చిటికెడు పసుపు, కొద్దిగా బియ్యం వేయాలి. పసుపు గురుగ్రహ బలాన్ని పెంచి అదృష్టాన్ని ఇస్తుంది. బియ్యం జీవితంలో ధన సమృద్ధికి సంకేతం. ఇక మీ దగ్గర అత్తరు గనుక ఉంటే 2 చుక్కల అత్తరు అందులో వెయ్యండి. సుగంధ ద్రవ్యాలంటే లక్ష్మీదేవికి ఎంతో ఇష్టం. ఒకవేళ మీ ఇంట్లో అత్తరు అందుబాటులో లేకపోతే దానికి ప్రత్యామ్నాయంగా కొద్దిగా పచ్చ కర్పూరం లేదా మామూలు కర్పూరాన్నైనా సరే మెత్తగా నలిపి ఆ నీటిలో వెయ్యాలి. ఇప్పుడు మీరు వేసిన ఈ వస్తువులన్నీ ఆ నీటిలో బాగా కలిసేలా మిక్స్ చేయాలి. ఆ తర్వాత ఈ గ్లాసును తీసుకువెళ్ళి మీ ఇంట్లో ఉన్న తులసి మొక్క దగ్గర చెప్పులు లేకుండా నిలబడి అత్యంత భక్తి శ్రద్ధలతో 2 చేతులు జోడించి తులసి మాతకు మనస్సారా నమస్కారం చేసుకోవాలి. మీ మనసులో ఉన్న కష్టాలను, మిమ్మల్ని నిరంతరం పీడిస్తున్న ఆర్థిక బాధలను, అప్పుల సమస్యలను సాక్షాత్తు లక్ష్మీ స్వరూపమైన ఆ తులసి మాతకు చెప్పుకుని అవన్నీ తొలగిపోయి విశేషమైన ధనప్రాప్తి కలగాలని మనస్ఫూర్తిగా ప్రార్థించాలి. ఆ తర్వాత మీరు సిద్ధం చేసుకున్న ఆ పరిహార జలాన్ని తులసి మొక్క మొదట్లో ఆ మట్టి మీద నెమ్మదిగా ధారగా పోయాలి. ఇలా పోసిన తర్వాత మళ్ళీ ఒకసారి తులసి కోటకు నమస్కారం చేసుకోండి. ఈ అద్భుతమైన పరిహారాన్ని మీరు ఈ ఏకాదశి రోజున ఉదయం నుండి సాయంత్రం 7 గంటల లోపు ఎప్పుడైనా సరే మీకు వీలైన సమయంలో చేసుకోవచ్చు. ఇలా చేయడం వల్ల మీకున్న కష్టాలు, ధన సమస్యలు వెంటనే పోతాయి. ఎంతకి పెద్ద అప్పుల బాధలైనా సరే క్రమంగా పూర్తిగా తీరిపోతాయి. మీ ధన సంపాదన అనూహ్యంగా ఊహించని రీతిలో పెరుగుతుంది. సాక్షాత్తు ఆ శ్రీ మహాలక్ష్మీదేవి అనుగ్రహం మరియు శ్రీ మహావిష్ణువు ఆశీస్సులు మీకు సంపూర్ణంగా కలుగుతాయి. ఈ ఏకాదశి రోజున ఏమాత్రం సందేహం లేకుండా సంపూర్ణ నమ్మకంతో ఈ చిన్న పరిహారాన్ని చేసి చూడండి. మీ జీవితంలో సిరి సంపదలకు, డబ్బుకు ఎప్పటికీ లోటు అనేది ఉండదు. ఈరోజు ఎవరైతే ఈ మంత్రాన్ని ఉదయం 3 సార్లు, మధ్యాహ్నం 3 సార్లు, రాత్రి పడుకునే ముందు 3 సార్లు జపిస్తారో అలాంటి వారి పాపాలన్నీ కూడా పోయి మోక్షంతో పాటు మహాపుణ్యం వస్తుంది. సకల సంపదలు కలిగేలాగా శ్రీ మహావిష్ణువు, లక్ష్మీదేవి దీవిస్తారు. ఆ మంత్రం ఏమిటంటే ఓం లక్ష్మీ నారాయణ నమో నమః. ఈ మంత్రాన్ని ఈరోజు జపిస్తే సకల శుభాలు కలుగుతాయి. ప్రత్యేకించి ఏకాదశి రోజు ఉదయం స్నానం చేసుకొని చక్కగా మంచి దుస్తులు ధరించి దగ్గరలో ఉండే వేప చెట్టు దగ్గరకు కానీ, ఉసిరి చెట్టు దగ్గరకు కానీ వెళ్ళండి. వెళ్ళి ముందు ఆ చెట్టుకు చెంబుడు నీళ్లు సమర్పించండి. తర్వాత వీలు కుదిరితే చెట్టు చుట్టూ
11 ప్రదక్షిణలు చేయండి. అలా ప్రదక్షిణలు చేసిన తర్వాత చెట్టును 11 సార్లు తాకండి. అలా తాకేటప్పుడు మాకు ఉన్న కష్టాలన్నీ పోవాలి, మా ఇంటికి లక్ష్మీదేవి నారాయణుడితో సహా వచ్చి తిష్ట వెయ్యాలి, మాకు ధనలాభం కలగాలని సంకల్పం చెప్పుకోండి. ఆ తర్వాత కాసేపు ఆ చెట్టు కింద కూర్చోండి. 2 నిమిషాలు కూర్చొని చెట్టు నుండి వచ్చే గాలిని పీల్చండి, ప్రకృతిని ఆస్వాదించండి. ఇలా ఎప్పుడో ఒకసారి అయినా సరే ప్రకృతితో సమయం గడిపితే మనసుకు చాలా ప్రశాంతంగా ఉంటుంది. దాని వలన చాలా రకాల రోగాలు పోతాయి. ముఖ్యంగా ఏకాదశి రోజు వేప చెట్టును లేదా ఉసిరి చెట్టును తాకితే లక్ష్మీదేవి అనుగ్రహం, విష్ణుమూర్తి అనుగ్రహం కలుగుతుంది, చాలా మంచి జరుగుతుంది. ఉసిరి చెట్టును శ్రీ మహావిష్ణువు స్వరూపంగా భావిస్తారు. ఉసిరిక లక్ష్మీదేవికి ఎంతో ఇష్టమైనది. ఈ చెట్టును శ్రీ మహావిష్ణువు రూపంలో ఎక్కువగా ఆరాధిస్తూ ఉంటారు. ఉసిరికాయల మీద ఒత్తులు పెట్టి వెలిగించే సాంప్రదాయం కూడా ఉంది. ఉసిరి చెట్టులో ఎన్నో ఔషధ గుణాలు ఉన్నాయి. ఆయుర్వేదంలో వాడే ప్రసిద్ధ ఔషధమైన త్రిఫల చూర్ణంలో ఉసిరి పొడి కూడా ఒక భాగం. ఉసిరి చెట్టును పూజిస్తే సమస్త విష్ణు క్షేత్రములయందు విష్ణు పూజ చేసిన ఫలం లభిస్తుంది. ఉసిరి చెట్టు అంటే విష్ణువు ఒక్కడికే కాదు, శివుడికి కూడా చాలా ఇష్టం. పూర్వం శ్రీ లక్ష్మీదేవి భూమిపైకి వచ్చింది. ఆ సమయంలో శివకేశవులను పూజించాలనుకుంది. ఇద్దరిని ఒకే సమయంలో పూజించాలని అనుకుంది. అప్పుడు ఆమె ఉసిరి చెట్టును ఎంచుకుని ఉసిరి చెట్టును పూజించి శివకేశవుల అనుగ్రహాన్ని పొందిందని పురాణాలు చెప్తూ ఉన్నాయి. శివకేశవులు ఉసిరి చెట్టులో నివసిస్తారని ఈ కథ ద్వారా తెలుస్తుంది. అంతేకాదు ఉసిరి చెట్టు దిగువ భాగంలో బ్రహ్మ కూడా ఉంటాడని విశ్వాసము. ఉసిరి చెట్టు క్రింద పురాణ కాలక్షేపం చేస్తే జన్మజన్మల పాపాలు పోతాయి. అంతేకాదు వేప చెట్టు కూడా ఎంతో విశేషమైనది. హిందూ ధర్మంలో కొన్ని చెట్లు పూజనీయమైన చెట్లుగా, పవిత్రమైన చెట్లుగాను గుర్తించబడ్డాయి. వాటిల్లో వేప చెట్టు కూడా ఒకటి. వేప చెట్టు ఆరోగ్యపరంగా మేలు చేయటమే కాకుండా వాస్తుపరంగానూ అనేక ప్రయోజనాలను చేకూరుస్తుంది. శుభకార్యమైన, పండగ అయిన మామిడాకులు ఎంత ముఖ్యంగా అలంకరిస్తామో వాటికి మన సాంప్రదాయంలో ఎంత ప్రాధాన్యత ఉందో అంతే ప్రాముఖ్యత వేప ఆకుకు కూడా ఉంది. వేప చెట్టు చాలా పవిత్రమైనది. వైద్యంలో దీన్ని పాత్ర గురించి కౌటిల్యుడు అర్థశాస్త్రంలో వివరించాడు. మన ప్రాచీన ఆయుర్వేదంలో కూడా వేప గురించి అనేక రుజువులు ఉన్నాయి. భూమి మీద అమృతం చుక్కలు పడితే అది వేప చెట్టుగా మొలిచిందని పురాణాలలో కథలుగా వ్రాశారు. వేప చాలా విధాలుగా పనికి వస్తుంది. వైద్యదేవుడైన ధన్వంతరిగా వేపనే కొలుస్తారు. ఎవరైతే జీవితం మొత్తంలో ఒక్క వేప చెట్టును నాటుతారో వాళ్ళు స్వర్గానికి తిన్నగా చేరుకుంటారని శాస్త్రం చెప్తుంది. కాబట్టి మీరు కూడా రేపు వేప చెట్టును లేదా రాగి, ఉసిరి చెట్లను ఏకాదశి రోజు టచ్ చేసి శుభ ఫలితాలను పొందండి. ఈ కలియుగంలో చాలామందికి ఏకాదశి ప్రాముఖ్యత తెలియటం లేదు. ఏకాదశి రోజు రకరకాల తప్పులు చేస్తూ ఉన్నారు. ఏకాదశి అంటే ఏక ప్లస్ దశ అంటే 11 అని అర్థం. 5 జ్ఞానేంద్రియాలు, 5 కర్మేంద్రియాలు, ఒక మనసు, ఈ 11 ఉండబట్టే మన జీవితం ముందుకు నడుస్తుంది. ఈ 11 ఇంద్రియాలను పవిత్రంగా అదుపులో ఉంచుకోవటమే ఏకాదశి. నాలుక, ముక్కు, చెవి, కన్ను, చర్మం ఇవి 5 జ్ఞానేంద్రియాలు. వీటి వలనే మనకు సెన్స్ తెలుస్తుంది. ఏకాదశి రోజు ఈ 5టిని పవిత్రంగా ఉంచుకోవాలి. నాలుకను పవిత్రంగా ఉంచుకోవడానికి మాంసం, మద్యం, తాంబూలం వేసుకోవటం, పరుల తిండిని ఏకాదశి రోజు పక్కన పెట్టేయాలి. అలాగే చెవి, ముక్కు, కన్ను, చర్మం వీటికి సంబంధించి కూడా పవిత్రంగా ఉండాలి. అంటే ఇరుగు పొరుగు వారి మీద చాడీలు వినకుండా, చూడకూడనివి చూడకుండా ఉంటే అప్పుడు ఈ జ్ఞానేంద్రియాలను పవిత్రంగా ఉంచుకున్నట్లు అవుతుంది. అలాగే ఏకాదశి రోజు అసలు అభ్యంగన స్నానం చేయకూడదు. అంటే తలంటు స్నానం చేయకూడదు, ఎందుకంటే అది భోగదాయకం. అలాగే ఏకాదశి రోజు క్షవరం చేయించుకోకూడదు. తల మీద నీళ్లు పోసుకుని స్నానం చేయొచ్చు. మృత్తికా స్నానం చేస్తే ఇంకా మంచిది. మృత్తికా స్నానం అంటే మట్టిని, నువ్వుల పిండిని, ఆవు పేడను ఈ మూడిటిని కలిపి ఒంటికి పట్టించుకొని స్నానం చేస్తే దానిని మృత్తికా స్నానం అంటారు. ఈ 3 పదార్థాలు దివ్యమైన ఔషధ గుణాలను కలిగి ఉంటాయి. ఈ మృత్తికా స్నానం చేసే శరీరానికి చాలా మేలు జరుగుతుంది. వాక్కు, చేతులు, కాలు, మలద్వారం, మూత్రద్వారం ఈ 5 కర్మేంద్రియాలు. ఈ కర్మేంద్రియాలతో కూడా ఎటువంటి తప్పులు చేయకూడదు. అంటే పరులను నిందించకూడదు, బాధ పెట్టకూడదు. పాషాండులతో చర్చలకు, వాదనలకు దిగకండి.
అలాగే దశమి రాత్రి నుండి ద్వాదశి రోజు పారణ చేసే వరకు బ్రహ్మచర్యం పాటించాలి. ఇలా ఈ తప్పులు చేయకుండా ఉండగలిగితే గనుక జ్ఞానేంద్రియాలు, కర్మేంద్రియాలు, మనసు ఇవన్నీ పవిత్రంగా ఉంటాయి. ఇది ఏకాదశి చేసే పద్ధతి. దీనితో పాటు ఏకాదశి పూజ చేసుకోవాలి. ఏకాదశి ఉపవాసాన్ని 12 ఏళ్లలోపు పిల్లలు, 65 ఏళ్లు దాటిన వృద్ధులు చేయకూడదు. ఏకాదశిని గృహస్థులు, బ్రహ్మచారులు, సన్యాసులు, వితంతువులు ఎవరైనా సరే చేసుకోవచ్చు. ఏ కులం వారైనా సరే చేసుకోవచ్చు. కాబట్టి ఆరోగ్యపరంగా, ఆధ్యాత్మిక పరంగా ఎన్నో ప్రయోజనాలు అందించే ఏకాదశిని ఎవ్వరూ వదలవద్దు. ఏకాదశిని ఆచరించి శుభ ఫలితాలను పొందండి. విష్ణుమూర్తి అనుగ్రహంతో సంతోషంగా జీవించండి. ఈ ఏకాదశి రోజున మనం కోరుకున్న కోరికలు నెరవేరాలన్నా, చేసిన పూజ దైవానికి చేరాలన్నా కొన్ని కూరలను పొరపాటున కూడా వండకూడదు, తినకూడదు. మామూలుగా ఏకాదశి నాడు మాంసాహారం అంటే చికెన్, మటన్, చేపలు, రొయ్యలు తినకూడదనే విషయం అందరికీ తెలిసిందే. అలాగే కోడిగుడ్డు కూడా మాంసాహారం కిందే వస్తుంది కాబట్టి దీన్ని కూడా ఏ రూపంలోనూ తినకూడదు. ఇంట్లో కానీ, ఇంటి బయట రెస్టారెంట్లలో కానీ ఆర్డర్ పెట్టుకుని కానీ ఏ విధంగానూ అస్సలు తినకూడదు. కేవలం నాన్ వెజ్ మాత్రమే కాదు, ఈరోజు కొన్ని కూరగాయలను కూడా తినకూడదు. అందులో మొట్టమొదటిది క్యాబేజ్. క్యాబేజ్ అంటే పింక్ కలర్ క్యాబేజ్ కావచ్చు, లేదా మామూలు క్యాబేజ్ కావచ్చు. క్యాబేజీకి సంబంధించినటువంటి కూరలు ఏవి కూడా ఈ రోజున వండద్దు, తినద్దు. తింటే మాత్రం నరకమే. ఇంకా తరువాత పొట్లకాయ కూరను కూడా ఈ రోజున పొరపాటున వండద్దు, తినద్దు. ఈ పొట్లకాయ కూరను వండినా, తిన్నా కూడా మీరు కోరి కోరి కష్టాలను కొనుక్కుని తెచ్చుకున్నట్లే అవుతుంది. ఇక తర్వాత కాకరకాయ. కాకరకాయ చేదుగా ఉంటుంది, ఆరోగ్యానికి మంచిదే. కానీ ఇలాంటి ప్రత్యేకమైనటువంటి రోజుల్లో ఇలాంటి చేదు కూరలు వండుకుంటే మన జీవితాల్లో కూడా కష్టాలు ఎక్కువగా మిగులుతాయి. తర్వాత తీపి గుమ్మడికాయని కూడా ఈ రోజున ఏ రూపంలో కూడా వండద్దు, తినద్దు. బూడిద గుమ్మడికాయను కూడా జ్యూసుల రూపంలో కానీ, కూరల రూపంలో కానీ, వడియాల రూపంలో కానీ ఈ గుమ్మడికాయలను ఈరోజు వాడద్దు. తర్వాత దొండకాయ. దొండకాయ కూడా ఈరోజు ఎట్టి పరిస్థితులలో కూడా ఇంటికి తెచ్చుకోవడం కానీ, వండుకోవడం కానీ, తినడం కానీ చేయకూడదు. సొరకాయ ఆరోగ్యానికి చాలా మంచిది. అన్ని రకాలైన పోషక విలువలతో ఉంటుంది. కానీ ఈ ఒక్కరోజు మాత్రం సొరకాయ తినకూడదు. తర్వాత ఈరోజు కాలీఫ్లవర్ కూడా అవాయిడ్ చేయాలి. కాలీఫ్లవర్తో గోబీ మంచూరియా అని, లేదంటే కాలీఫ్లవర్ పకోడీ అని చెప్పి, పిల్లలకి ఇష్టమని చెప్పి, అలాగే హెల్త్కి కూడా మంచిదని చెప్పి వండుతూ ఉంటారు. కానీ ఈరోజు దీన్ని మాత్రం పొరపాటును కూడా తినకండి. తర్వాత వచ్చేసి క్యారెట్. క్యారెట్ ఆరోగ్యానికి కానీ, కళ్ళకి కానీ చాలా మంచిది. కానీ క్యారెట్ని ఈ ఒక్కరోజు వండిపోకూడదు. జ్యూస్ రూపంలో కూడా తీసుకోకూడదు. ఇవే ఈరోజు పొరపాటును కూడా తినకూడని కూరలు. ఇక ఈరోజు కొన్ని కూరలని తింటే మాత్రం మహాపుణ్యం, ఐశ్వర్యం కలిసి వస్తుందని శాస్త్రాలు చెప్తున్నాయి. ఈ రోజున ఆడవారు గుర్తుపెట్టుకోవాల్సిన ముఖ్యమైన కూరగాయ బెండకాయ. ఈరోజు బెండకాయ కూరను వండి తినడం వల్ల మనసు ప్రశాంతంగా ఉంటుంది మరియు ఇంట్లో గొడవలు తగ్గుతాయి. లక్ష్మీదేవి మీ ఒంట్లో స్థిర నివాసం ఉంటుంది కాబట్టి ఈ రోజున బెండకాయతో చేసిన వంటకాలను వండడం శుభప్రదం. అంటే బెండకాయ కూర, బెండకాయ 65 లేదా బెండకాయను పప్పుచారులో వేసుకొని తినడమో చేస్తే మీకు సంవత్సరం వరకు ఎటువంటి కష్టాలు రాకుండా ఉంటాయి. కనుక బెండకాయను గుర్తుపెట్టుకొని వండండి, తినండి. దీనితో పాటుగా ఈ ఏకాదశి రోజున బొప్పాయి కాయ లేదా పండుని తినడం కూడా ఎంతో మంచిది. ఇది శరీరానికి శక్తిని ఇవ్వడమే కాకుండా అపమృత్యు దోషాలను హరిస్తుంది. గనుక బొప్పాయి కూర రూపంలోనూ, లేదా బొప్పాయి హల్వా రూపంలోనూ, లేదా పండు బొప్పాయి ముక్కల రూపంలోనూ ఏదో ఒక విధంగా ఈరోజు బొప్పాయిని తినండి. అలా తింటే మంచి బలం వస్తుంది, చాలా ఆరోగ్యం. ముఖ్యంగా పిల్లల చేత ఈరోజు బొప్పాయిని తినిపిస్తే వారి బుద్ధి వికాసం చెంది చదువులో రాణిస్తారు. ముఖ్యంగా కొరుకులు ఉన్నవారు ఈ రోజును అస్సలు వదులుకోవద్దు. మంచి తెలివి, దీర్ఘాయువు మీ పిల్లలకు లభించాలంటే ఈరోజు మీరు మీ పిల్లల చేత బొప్పాయి తినేలా చెయ్యండి. అలాగే ఈ ఏకాదశి పవిత్ర పర్వదినాన వండాల్సిన మరో అద్భుతమైన కూర ఉలవలు. ఈ ఏకాదశి రోజున ఉలవలను ఉడకబెట్టి తాలింపు పెట్టుకుని తిన్నా, లేదా వేడివేడిగా ఉలవచారు రూపంలో తీసుకున్నా, లేదా ఉలవ పప్పు రూపంలో తిన్నా సకల దేవతల అనుగ్రహం కలుగుతుంది.
ఉలవలు సాక్షాత్తు విష్ణుమూర్తి అంశకు ప్రతీకగా భావిస్తారు. ఈ రోజున ఉలవలతో చేసిన వంటకాలను తీసుకోవడం వల్ల శరీరంలోని మలినాలు తొలగిపోయి ఆరోగ్యం సిద్ధిస్తుంది. అంతేకాకుండా మీ జాతకంలో ఉన్న గ్రహదోషాలు పటాపంచలైపోతాయి. ఎందుకంటే ఉలవలు గ్రహదోషాలను తొలగిస్తాయి. ముఖ్యంగా ఆర్థిక ఇబ్బందులతో సతమతమవుతున్న వారు ఈరోజు ఉలవచారు వండి తినడం వల్ల ఇంట్లో అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయి. లక్ష్మీదేవి కటాక్షంతో ధనవృద్ధి కలుగుతుంది. పిల్లలకు ఇది తినిపిస్తే వారిలో పట్టుదల, జ్ఞాపక శక్తి పెరుగుతాయి. అందుకే ఈ ఏకాదశి నాడు తప్పనిసరిగా ఉలవలను ఏదో ఒక రూపంలో మీ ఆహారంలో భాగం చేసుకోండి. ఆయురారోగ్యాలతో పాటు అపారమైన సంపదను మీ సొంతం చేసుకోండి. అలాగే ఈ రోజున వండాల్సిన మరో అద్భుతమైన కూర తోటకూర. ఈ ఏకాదశి రోజు తోటకూరను వండితే వంశాభివృద్ధి జరుగుతుందని, పిల్లలు ఆరోగ్యంగా ఉంటారని నమ్మకం. ఈ రోజున తోటకూర పప్పు లేదా తోటకూరను కూరలాగో ఫ్రైలాగో వండి పెట్టండి. ఇవన్నీ వినడానికి సాదాసీదా కూరల్లాగే అనిపించినా ఈ పవిత్ర తిథి రోజున వీటిని తీసుకోవడం వెనుక లోతైన ఆధ్యాత్మిక ఆరోగ్య రహస్యాలు దాగి ఉన్నాయి. గనుక ఆడవారు గుర్తుంచుకొని ఈరోజు ఈ కూరల్లో నుండి ఏదో ఒక కూరని వండుకొని తినండి. ఈ ఏకాదశి రోజున మీరు ఏ కూర తిన్నా అందులో కొద్దిగా నెయ్యి వేసుకుని తింటే ఇంకా మంచిది. ఇవే ఈరోజు తప్పక తినాల్సిన కూరలు. కాబట్టి ఈరోజు ఆడవారు గుర్తుపెట్టుకొని ఈ కూరల్లో ఏదో ఒక కూర వండండి. అందరితో ఆ కూరని తినిపించండి. మీకు, మీ కుటుంబానికి అన్ని శుభాలే జరుగుతాయి. అమెజాన్లో బెస్ట్ డిస్కౌంట్స్ కోసం వీడియో డిస్క్రిప్షన్లో లింకు ఉంది, చూడండి. అలాగే మా టెలిగ్రామ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.